భగవద్గీత టోటల్గా ఏంటంటే ఉపనిషత్తుల సారం అంతా కూడా గ్రహించి ఆ వ్యాస మహాముని మనందరికీ తేలికగా అర్థం కావాలని ఆయన టోటల్గా ఒక 18 చాప్టర్స్ చెప్పడం జరిగింది. ఏంటి టోటల్గా భగవద్గీతలో చెప్పింది చెప్పాలంటే మన జీవన విధానమే. మొదటి 6 చాప్టర్స్ ఏం చెప్తాడు? కర్మ గురించి చెప్పారు, ఆ తర్వాత యోగం గురించి చెప్పారు. తర్వాత మిగిలిన 6 ఉంటాయి కదా, అంటే ఏంటి 6 నుంచి 12 వరకు భక్తి గురించి చెప్పారు. తర్వాత 12 నుంచి 18 వరకు ఏం చెప్పారు? జ్ఞానం గురించి చెప్పారు. మొట్టమొదటి చెప్పిన 6 చాప్టర్లు ఏంటి? కర్మ. అంతే కదా. ఇప్పుడు మనకు భౌతిక శరీరం ఉంది కదా, శరీరం ఉన్నంత వరకు మనం తినాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, శరీర కర్తవ్యాలు నడవాల్సిందే. దానికి ఏం చెప్తాడు? ఈ శరీర కర్తవ్యం ఎట్లా నడిపిస్తావు? ఇచ్చిన ధర్మాన్ని తప్పవాకు. అంటే ఏంటి? నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తాను, అది ఇష్టం కాబట్టి చెయ్యను అనేటువంటి పదాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని కనుక నువ్వు పట్టుకున్నావంటే, ఇచ్చిన ధర్మాన్ని నువ్వు నుంచుకుంటూ పోయినావంటే నీకు వచ్చే లాభం ఏంటి? నువ్వు ఇష్టాల్లో నుంచి బయటపడతావు. ఇష్టంలో నుంచి బయటపడిన తర్వాత అసలు టెన్షన్ ఏముంటుంది? నాకు అది ఇష్టము రాలేదంటే దుఃఖపడతాను, అయిష్టము అది నా దగ్గర నుంచి పోలేదంటే బాధపడతాను. కానీ ధర్మంలో అది లేదు, కర్తవ్యంలో అది లేదు. అందుకని అలా చేయమంటాడు. తర్వాత ఇంకా అల్టిమేట్ ఏంటి? నిష్కామ కర్మ చేసామనుకో, వాళ్ళ దగ్గర నుంచి ఏదో నాకు వస్తుంది, లాభమా నష్టమా అని ఆలోచించామనుకో దుఃఖపడతావు. అల్టిమేట్ ఏంటి? నీకు ముఖ్యమైనది నువ్వు సంతోషంగా ఉండడం, మనసు శాంతిగా ఉండటం కావాలి. అప్పుడు మనసు శాంతిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ మనసులో ఉన్నటువంటి మలినాలు పోవాలి. అంటే మురికి ఏంటి? మురికి నేను నాది అనేటువంటి అహంకారం, మమకారం పోవాలి అంటే మొట్టమొదట నీ చేతిలో ఉన్నదని ఆయుధం ఏంటి? నువ్వు ధర్మాన్ని కర్తవ్యంగా నిర్వర్తించు. తర్వాత నిష్కామ కర్మ చెయ్యి. తర్వాత రెండోది ఏంటి? రెండో దానికి వచ్చి యోగం చేయమంటాడు. యోగం అంటే ఏంటి? యోగం అంటే యోగాసనాలు వేయడం అని కాదు. నీ దగ్గర ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చూస్తుంటాయి, మాట్లాడుతుంటాయి, వింటుంటాయి, అవన్నీ కూడా వాటన్నిటిని కూడా నువ్వు డిసిప్లిన్ చేసేసాయి. దేంతో డిసిప్లిన్ చేయాలి? నీ మనసుతోటి డిసిప్లిన్ చేయాలి. ఒక్కసారి డిసిప్లిన్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలంటే అదే మాట్లాడతావు, ఏం తినాలంటే అదే తింటావు, ఏ పని చేయాలో అది చేస్తావు. అంటే ఏంటి? ఈ 5 ఇంద్రియాలు నీ మనసు చేతిలో ఉన్నాయి కాబట్టి. అది అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? దీనివల్ల ఏమవుతుంది? నీ అంతఃకరణ పర్ఫెక్ట్గా శుద్ధి అయిపోతుంది కర్మ వల్ల, యోగం వల్ల. మూడోది వచ్చేటప్పటికి భక్తి. ఈ భక్తి ఏంటి? అనన్య చింతనతోటి వేరేదేమీ లేకుండా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప నాకేం వద్దు అని కనుక నువ్వు కూర్చున్నావు అంటే నీకు సత్యమేంటో అసత్యం ఏదో ఆయనే బోధిస్తాడు. అది తెలిసిన తర్వాత ఇంకా నీకు తెలుసుకోవాల్సింది ఏది ఈ భూమి మీద లేదు. అంతే కదా. మన తత్వం మనకి తెలిసిందనుకో, పరమాత్మతత్వము మనకి తెలిసిపోతుంది, ప్రపంచతత్వము తెలిసిపోతుంది. మరి అది చెయ్యాలంటే కష్టమేనయ్యా. కాకపోతే ఏంటి? నిన్ను వైరాగ్యం చేసుకొని వివేకంతో కనుక నువ్వు కన్సిస్టెంట్గా కనుక చేసావంటే నువ్వు డెఫినెట్గా చేరుతావు. కాకపోతే అది నువ్వు చేసి